చాలా వరకు రైతులు మనకు ఇక్కడ చూస్తున్నారు కదా గమ్ము అదేనండి స్ప్రెడర్. ఈ స్ప్రెడర్ అనేది పైన స్ప్రేయింగ్‌కే పనిచేస్తుంది. దీన్ని కలిపి వాడడం వల్ల పురుగు మందు అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందన్న అపోహలో ఉన్నారు. ఇది కేవలం స్ప్రెడర్ అంటే ఓన్లీ మందును స్ప్రెడ్ చేసేది మాత్రమే కాదు. ఇది ఒక వెట్టింగ్ ఏజెంట్, అలాగే న్యూట్రియంట్ అప్టేకర్, ఇలా చాలా రకాల ఉపయోగాలు ఉంటాయి. ఇది సిలికాన్‌తో తయారవుతుంది. సిలికాన్ అనేది ఈకో ఫ్రెండ్లీ న్యూట్రియంట్. ఇది ఇతర పోషకాలని సమర్థవంతంగా అబ్జర్ప్షన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని చాలామంది పైన స్ప్రేయింగ్‌కే పనిచేస్తుంది అనుకుంటున్నారు. కానీ ఇది నేలలో కూడా చాలా అద్భుతమైన ఫలితాలనేది ఏర్పరుస్తుంది. ఎలా అంటే మనకు సాయిల్ అగ్రిగేట్స్ అంటే వర్షం పడినప్పుడు మన నేల పూసలు పూసలుగా ఉంటుంది కదా! ఆ పూసల్లా ఏర్పడడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది స్ప్రెడర్ అనేది. ఆ విధంగా ఏర్పడడం వల్ల నేల అనేది ఎక్కువ మోతాదులో నీటిని ఒడిసి పట్టుకోవడానికి, అలాగే పోషకాల లభ్యతను పెంచుకోవడానికి, అలాగే ఇది నేల యొక్క ఫిజికల్ క్యారెక్టర్‌ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అంటే నేల అనేది ఒక సరైన స్ట్రక్చర్ ఏర్పడడానికి, అలాగే అక్కడ సాయిల్ యొక్క అగ్రిగేట్స్ అంటే మనకు ఈ నేల వదులుగా మారడానికి, అలాగే బిగుసుకుపోయిన నేలలు అంటే కాంపాక్షన్ సాయిల్స్‌ని కూడా చాలా వరకు ఒక మంచి కండిషన్ సాయిల్స్‌గా మార్చగలుగుతుంది. దీన్ని చాలా తక్కువ మోతాదులోనే వాడుకుంటే సరిపోతుంది. ఎకరానికి ఒక 200 ఎంఎల్ నుంచి మీరు తీసుకునేటువంటి సిలికాన్ బేస్డ్ స్ప్రెడర్లు కాదు, నాన్ అయానిక్ సిలికాన్ బేస్డ్ స్ప్రెడర్ అనేది తీసుకోవడం వల్ల మనకు ఒక 200 నుంచి 500 ఎంఎల్ వరకు సరిపోతుంది మన యొక్క నేలను బట్టి. వాడుకోవడం వల్ల మనకు భూమిలో ఉన్నటువంటి పోషకాలని చాలా సమర్థవంతంగా వినియోగించుకుంటుంది. చాలా వరకు రైతులు ఏం చేస్తుంటారంటే అడుగు మందులు చల్లుతుంటారు కదా, అంటే మనకు 20 లాంటి కాంప్లెక్స్ ఎరువులు చల్లుతుంటారు కదా, వీటితో కూడా వీటిని కలిపి చల్లుకోవడం వల్ల వీటి యొక్క అబ్జర్ప్షన్ పెంచడమే కాకుండా వీటి యొక్క లీచ్ అవుట్ అంటే భూమి లోపలికి ఇంకిపోకుండా నేల కణాలతో ఇవి అతుక్కుని ఉండడానికి, అలాగే భూమిలోనే ఉండడానికి ఫర్టిలైజర్ యూటిలైజేషన్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాగే కొంతమంది రైతులు సీవీడ్ హ్యూమిక్ లాంటి రాక్ మెటీరియల్స్ని వాడుతుంటారు. వాళ్ళు కూడా ఎక్కువ కేజీలే మనకు సీవీడ్ హ్యూమిక్ వేస్తుంటారు, ఎందుకంటే ఇవి చాలా మంచి న్యూట్రియన్స్ కాబట్టి. అయితే వీటిలో కూడా ఈ స్ప్రెడర్ కలిపి వాడుకొని వాటిని తగ్గించుకోవడం వల్ల వీటి యొక్క యూటిలైజేషన్లో ఇవి పీహెచ్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఆ పీహెచ్ని బ్యాలెన్స్ చేయడంలో కూడా చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. నాన్ అయానిక్ సిలికాన్ బేస్డ్ స్ప్రెడర్ అనేది పైన స్ప్రేయింగే కాకుండా సాయిల్ అప్లికేషన్లో కూడా రెగ్యులర్గా వాడుకోవడం వల్ల సాయిల్ యొక్క స్ట్రక్చర్ అనేది మారుతుంది. మనకు జీరో టిల్లేజ్ పద్ధతులు, ఇలాంటి పద్ధతుల్లో నేల బిగుసుకుపోయినప్పుడు, అలాగే మనం ఎక్కువగా కల్టివేషన్ చేసినప్పుడు నేల బిగుసుకుపోయినప్పుడు వరి, పత్తి, మిరప లాంటి అన్ని రకాల పంటల్లో ఈ స్ప్రెడర్ అనేది సమర్థవంతంగా పనిచేస్తుంది. చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్క రైతు కూడా దీన్ని వాడుకోవచ్చు. దీన్ని ఒక 200 ఎంఎల్ అనేది ఎకరానికి 200 నుంచి 500 ఎంఎల్ అనేది సరిపోతుంది. దీని మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. మీకు 100% ప్రతి డౌట్ని కూడా మా టీం అనేది క్లియర్ చేస్తుంది. జై హింద్, జై జవాన్, జై కిసాన్.